బీజేపీ సరూర్ నగర్ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవారి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సెక్రటేరియట్ సాక్షిగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. సెక్రటేరియట్ రోడ్లోని డివైడర్ ను ఎక్కి నోటీస్ బోర్డును ప్రదర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడా అని, రైతు పండించిన ధాన్యం ఎందుకు కొనడం లేదు అని, రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని, 6 గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన సక్రమంగా చేయలేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజాపాలన అంటారు, అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మరిచిపోతారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా సూటి ప్రశ్న. చివరి ధాన్యం గింజ కొంటానని చెప్పి హామీలు ఇచ్చి ఈ రోజు రైతులని ఎందుకు గోస పెడుతున్నారు? రైతులకు ఇస్తానన్న భరోసా ఎందుకు కల్పించడం లేదు? 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదు? రైతులు బాధపడుతున్నారు, రైతులు ప్రశ్నలు అడుగుతున్నారు. రైతులకు సమాధానం ఇవ్వండి, ప్రజలకు న్యాయం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంతం ఖాన్ గా మారిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి. ఈ రోజు మీరు రక్షణ కల్పించలేక తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ మీరు తెలంగాణ ప్రజలని డైవర్ట్ చేయడానికి నార్త్ సౌత్ అని చేస్తున్న ఈ హిట్లర్ పాలనను ఇక్కడికైనా ఆపేసి తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పిస్తారని నేను ఈ సెక్రటేరియట్ సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి, డౌన్ డౌన్. షేమ్ ఆన్ కాంగ్రెస్, షేమ్ ఆన్ రేవంతం ఖాన్, షేమ్ ఆన్ కాంగ్రెస్, షేమ్ ఆన్ రేవంత్ రెడ్డి, షేమ్ ఆన్ కాంగ్రెస్, షేమ్ ఆన్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ